మనం ప్రభువుని ఆరాధించే ముందుగా ఆరాధన కొరకు కొంత ఆధారంగా ఉండేటి కొరకై దేవుని వాక్యం నుండి ఒక మాట చదువుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీయుల 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి. దేవుడి విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 10వ వచనం కూడా చదువుదామండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. 13, 14 కలిసి ఉన్నాయి, అందరం కలిసి చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రీతండి ప్రభా, మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ప్రభా నించిన మా తండ్రి మేమందరం వింటుండగా మా అందరి చేత చదవన్న లేఖన భాగం బట్టి స్తోత్రములు ప్రభా మీ దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్య దాసుని జ్ఞాపం చేసుకున్నాము. ఆరాధన కొరకైనటువంటి మీ మాటలు మీరేమి పల్లవ సింహాసనం నుండి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ దగిలిన ప్రేమ కలిగిన అసలు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి గలతీయ సంఘంలో యేసుప్రభుని ఎరిగిన వారు చాలామంది మరలా తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండగలు ఆచారములు వారు ఆచరించేటువంటి క్రమంలో ఇక్కడ రకరకాలైనటువంటి భిన్నమైన వాదనలు సంఘములు ఉంటా వచ్చినాయి. దాంట్లో తప్పేముంది, పండుగలు ఆచరిస్తే వండుకు తినేదే కదా, లేదంటే అదేం పాపం కాదు కదా, లేదంటే అదేం విగ్రహారాధన కాదు కదా, రకరకాలైనటువంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు. ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు 8వ వచనంలో రాయబడతా వచ్చింది, దేవుడు 3వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి దేవుడు అబ్రహాముకు ముందుగా చెప్పిన మాట, ఒక నిర్ణయం చేసినాడు, ఒక నిబంధన చేసినాడు. తర్వాత 400 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అంటే దేవుడు ఒక నిబంధన చేసినాడు అని అంటే అనాలోచనగా చేయడు. ఒక దానిని స్థిరపరిచినాడంటే అది ఎప్పటికీ కూడా స్థిరపరచబడేదిగా ఉంటుంది. తర్వాత ధర్మశాస్త్రం ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజల కొరకై అనుగ్రహించబడుతూ వచ్చింది. అంటే ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది అంటే అర్థం ఏంటంటే దానికంటే ముందుగా దేవుడు చేసిన నిబంధన అది తొలగిపోయిందని అర్థం కాదు. కానీ దేవుడు మరి అబ్రహాముతో చేసేటువంటి ఆ వాగ్దానం వాస్తవానికి కానీ వారు ఏమని తలుస్తూ వచ్చినారంటే యేసు ప్రభు మా దేవుడు, రెండవది యేసు ప్రభు మరి వచ్చింది మా కొరకు వచ్చినాడు. కానీ రక్షణ అనేటువంటిది యూదుల కొరకే అని, ఒకవేళ అన్ని జనులు రక్షణ పొందినా కూడా ఒకవేళ రక్షణ పొందొచ్చుగాక, అయితే వారు కూడా మా వల్లే సున్నతి చేసుకొని మా వల్లే వారు అయిపోవాలా అనేటువంటిది వారి యొక్క తలంపు. దేవుని వాక్యం అందుకని అబ్రహాముతో చెప్పినప్పుడు ఏం చెప్పినాడు, నీ సంతానంకు మాత్రమే వాగ్దానం చేస్తానని చెప్పలే. ప్రభు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంట, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని వాగ్దానం చేసినాడు. అంటే అర్థమైందంటే ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే కాదు రక్షణను గూర్చిన వాగ్దానం, దేవుని ప్రజలు అంటే లోకంలో ఉన్న మనుషులందరి కొరకై ఆయన అబ్రహాముతో ఈ వాగ్దానం చేసినాడు. ఈ మాట మన పరిచయమే. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో చెప్పగా. కాబట్టి భూమి యొక్క సమస్త వంశులు ఆశీర్వదించబడతాయి.
ఎట్లాగ ఆశీర్వదించబడతాయి? నీ యందు ఆశీర్వదించబడతాయి. నీ ఏందంటే అర్థమేంటి? అబ్రహాముకు ఒక సంతానంగా పుట్టడం వలన కాదు, నీ జనులు వలన అని కాదు. దేని వాక్యంలో 2 సంగతులు ఉన్నాయి. అబ్రాహాము వలన అని అంటే అర్థమైందంటే, అబ్రాహాము ఎలాగైతే విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడినాడో అలాగున విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు అని అర్థం. రెండవదిగా నీ యందు అని అంటే అర్థం ఏంటంటే, కాబట్టి అబ్రాహాము సంతతిగా జన్మించిన యేసు ప్రభువునందు అని అర్థం. అదే సంగతి గలతీ రాసిన పత్రికలో తను జ్ఞాపం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేని వాక్యంలో నుంచి దయచేసి 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. కాబట్టి నీ సంతానం అంటే అబ్రహాము సంతానంగా జన్మించిన క్రీస్తుని గురించి అబ్రహాముతో చేసిన వాగ్దానం. ప్రభు స్తోత్రములు. కాబట్టి దేవుడు తన యొక్క ఏర్పాట్లో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే మనం ఎప్పటికీ కూడా దేవునికి దోస్తులుగానే ఉండేటువంటి వారం. అన్ని జనులు అన్నప్పుడు దీంట్లో కూడా మనం మన కేటగిరీస్ 2 ఉంటాయి. ఏమని అంటారంటే నామకార్థ క్రైస్తవులు, లేదంటే క్రైస్తవులు కానివారు అని అంటారు. కానీ అన్ని జనులు అంటే అట్లా కాదు. అన్ని జనులు అంటే ఇశ్రాయేలు జనాంగం తప్ప అన్ని దేశాల్లోనూ అన్ని జాతుల వారని అర్థం. వాళ్ళు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ. కానీ మనమందరం కూడా అన్ని జనులుగానే ఉన్నాం. కానీ తలంపు ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది కానీ మనందరి పక్షంగా కానీ అబ్రహాము ద్వారా ప్రభు మనకు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకని దేని వాక్యలో ఒకప్పుడు నీవు నేను ఎలాంటి వారుగా ఉంటున్నాం, ఆ వాగ్దానం ద్వారా రక్షణ పొందకముందు మన యొక్క స్థితి ఎలాంటిదిగా ఉన్నదంటే ఇదే వచనంలోనే రాయబడింది, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని. ఇక్కడ ఒకప్పుడు మనం ఎలాంటి వారుగా ఉన్నాం? అన్ని జనులుగా ఉన్నాం. దేవుని వాక్యంలో దేవుడు లేని వారుగా ఉన్నామని కూడా అన్నాడు. 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కాబట్టి దేని వాక్యంలో మనము దేవునిని ఎరగని వారికి ఉన్నాం, అన్ని జనులుగా ఉన్నాం. దేవుడు ఎవరికో తెలియదు, ఆయన ఎందుకు దేవుడో తెలియదు. దేవుని ఎరగనటువంటి అన్ని జనుల్లో ఉన్నటువంటి వారం. అలాంటి మనలను ప్రభు తన కృపచేత జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. కానీ అలాంటి మనకు దేవుడు ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. తర్వాత రెండవదిగా మనకు దేని వాక్యంలో ఎలాంటి వారికి ఉన్నామంటే పాపములో బంధించబడిన వారుగా ఉంటా వచ్చినాం. 3వ అధ్యాయము 22వ వచనం. గలతీ 3:22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. కాబట్టి లేఖనము అందరినీ పాపంలో బంధించింది. అంటే అర్థం ఏంటి? లేఖనము రాకమునుపు, ధర్మశాస్త్రం లేకమునుపు పాపం అంటే తెలియదు, పాపం నిర్వచనమే లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది తేటపడింది. అంటే అంతకుముందే పాపంలో ఉన్నాము, ఆ పాపమును బయలుపరిచింది ధర్మశాస్త్రం. దీని వాక్యంలో ఒకప్పుడు మనం ఎలాంటి వారు ఉన్నామంటే ధర్మశాస్త్రం కలిగిన వారైనా ధర్మశాస్త్రం లేని వారైనా లేఖనము ద్వారా మనమందరము పాపము తేడపరచబడడం ద్వారా పాపం ఏం చేయబడ్డాం చెప్పండి? బంధించబడిపోయినాం. కానీ పాపం యొక్క దాసత్వంలో మనము ఉన్నటువంటి వారం. అలాంటి మనలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ప్రభు ఉంటున్నాడు. తర్వాత దేని వాక్యం ఒక మాట కూడా జ్ఞాపకం చేయబడింది. మనం ఎలాంటి వారుగా ఉంటున్నాము చూడండి. 10వ వచనం. క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ కూడా ఏమైనారంట? శాపగ్రస్తుడు. అందుకని 10వ వచనంలోనే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. కాబట్టి ధర్మశాస్త్రములు కలిగి ఉండి కొంతమంది నెరవేర్చిన వారే శాపగ్రస్తులు అయినప్పుడు, కానీ మనం నిశ్చయంగా ఒకప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారం. ఒకప్పుడు అన్ని జనులం, దేవుడు లేని వారం. రెండవదిగా పాపంలో బంధించబడిన వారం. మూడవదిగా మనము శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు ప్రభు మనలను
జ్ఞాపకము చేసుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను విమోచించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానంగా ఈ లోకంలో ఆయన జన్మించి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటుంది. కానీ ఎందుకని అలా ప్రస్తావించబడింది? అబ్రహాము నీ యందు అన్ని జనులందరూ ఆశించబడిన యొక్క వాగ్దానం నెరవేర్చబట్టు కొరకై, కానీ ఆయన అబ్రహాము సంతానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై అనుగ్రహించబడిన వాడిగా ఉన్నాడు. కానీ యేసుప్రభువు వారి గురించిన కొన్ని పోలికలు ఈ గలతీ పత్రికలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఈ సమయం సరిపోదు, 2 మాటలు జ్ఞాపం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను రక్షించడం కొరకై, విమోచించడం కొరకై ఎలాంటి అనుభవంలోనికి ఆయన వచ్చినాడని రాయబడతా ఉంది. దేని వాక్యంలో మనం చూస్తే చూడండి, 13-14 వచనాలు. 3వ వాగ్దానము లభించినట్లు ఇక్కడ క్రీస్తు మన కోసం శాపమైనాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించడానికి, పాపం యొక్క స్థితి నుండి విమోచించడానికి ఆయన మన కొరకు ఏమైనాడంట? శాపం అయిపోయినాడు, శాపగ్రాహి అయినాడు. అంటే శాపానికి గురైపోయినాడు, శాపగ్రస్తుడుగా ఆయన ఎంచబడ్డాడు. ఎలాంటి దీన స్థితిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. నీవు నేను శపించబడిన వారం కాబట్టి శాపం మన మీద ఉన్నది. అయితే మన మీద ఉంచబడిన శాపమును ఏం చేసినాడు? ఆయన ధరించిన వాడుగా ఉంటున్నాడు. ఒక చిన్న జరిగిందంటారు, కథను కూడా అంటారు. ఒక ప్రాంతంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్న ఎంతో ప్రేమగా తమ్ముడిని పెంచుతూ వచ్చినాడు. కాబట్టి అన్న మంచిగా ఒక ప్రయోజకమైనటువంటి వ్యక్తిగా తను చేయబడ్డాడు. కానీ ఒక తమ్ముడు చాలా అల్లారిగా తిరిగేవాడు, చాలా జోదానికి త్రాగుడికి అలవాటు పడుతూ వచ్చేవాడు. ఎన్నోసార్లు ఆ అన్న చెప్తా వచ్చినాడంట, ఏమనంటే, తమ్ముడు కాబట్టి మనకు అమ్మ నాన్న లేరు, కానీ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇదంతా కూడా మానివేసేయాలా, నువ్వు మంచివాడు కావాలా అని చెప్పి ఎంతో చెప్పినా కూడా ఆ పిల్లవాడు ఎంతో నిర్లక్ష్య పెట్టి ఒక దినాన ఒక గలాటులో ఒక మనిషిని చంపేయడం జరుగుతుంది. చంపేసి ఆ యొక్క కత్తితో రక్తము యొక్క మరకలతో వెంటనే పరిగెత్తుకొని తన ఇంట్లోనికి వస్తాడు. ఇంట్లోనికి వస్తే అన్న చూస్తాడు, ఏమి చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కాబట్టి తమ్ముడి మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే, వెంటనే అన్న ఆ యొక్క వస్త్రాలన్నీ తమ్ముడి ఇప్పించేసి ఆ వస్త్రాలు తను ధరించి, తను అప్పటికే లాయర్ కోర్స్ చేస్తున్నాడు, తనున్నటువంటి వస్త్రాలు తన తమ్ముడికి ధరింపజేసి ఆ కత్తి తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే పోలీసు వారు వచ్చినారో కాబట్టి ప్రత్యక్ష రుజువు అక్కడ కనబడుతుంది. కాబట్టి చంపినవాడు అన్నే అని. కానీ అన్నను పట్టుకొని పోయి ఆ విచారణ అంతా అయిన తర్వాత ఆయనకి మనశిక్ష వేసినారు. మనశిక్ష వేసేటప్పుడు కాబట్టి ఆయన ఒక ఉత్తరం రాసినాడు. చివరి కోరిక ఏంటంటే, అయ్యా ఈ ఉత్తరం పలాని ఆయనకి ఇవ్వండి అని. ఆ ఉత్తరం తీసుకుని వెళ్తే ఆ ఉత్తరం రాసినాడు, నా ప్రియమైన తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా, ఇంతకాలం నిన్ను ఎంతో ప్రేమగా పెంచాను, అది నీ కొరకు నేను చేయవలసినంత చేశాను, కానీ నువ్వు కాబట్టి నా మాట వినలేదు. ఈ దినాన నేను మరణశిక్షకు నేను ఉరికమ్మ ఎక్కబోతున్నాను. ఇక నీకు చెప్పేవారు ఎవరుండరు. ఇక నుంచైనా నువ్వు నమ్మకంగా మంచిగా మారమని చెప్పి ఒక ఉత్తరం రాసినాడు. ఉత్తరం రాసి వాళ్ళు వచ్చే ఉత్తరం ఇవ్వడానికి వస్తే కాబట్టి ఆ తమ్ముడు తిరస్కరించినాడు. ఎవరో నాకు తెలియదు పో అన్నాడు. అసలు మాకేం సంబంధం లేదని ఆ ఉత్తరం పడేసి వెళ్తే ఆ తర్వాత ఆ తమ్ముడు ఆ యొక్క ఉత్తరం తీసి చదువుకున్నాడంట. చదువుకుంటే అక్కడ రాయబడిన మాటలు చూసి చలించిపోయినాడు. అయ్యో మా అన్న ఎంత మంచివాడు, నన్ను ఎంతగా ప్రేమించినాడు, ఏ దోషం లేనివాడు, కాబట్టి నాకు విధించాల్సిన మన శిక్ష నాన్న మీద ఎందుకు వేయాలా, నేను చనిపోవాలా, నేను దుర్మార్గుడు అని చెప్పి ఆ మనుషుడు పరిగెత్తుకొని వెళ్ళినాడంట. ఎందుకోసం వెళ్ళినాడు? అందరికీ వెల్లడి చేయడానికి. ఆ దోషిని ఆయన కాదు, నేను దోషిని అని చెప్పడానికి. కాబట్టి వెళ్ళి చెప్తే ఆ గుంపులో అతన్ని పోనివ్వలేదు. ఈలోపే అన్న తను ఉరికొమ్మ మీద తను ప్రాణం విడిచినట్లుగా దాంట్లో చెప్పబడి తలపోయిందంటే దేని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా. కానీ వాస్తవానికి ప్రభు అదే చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను విమోచించడం కొరకు నీ యొక్క నా యొక్క స్థానంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ మనం ఉన్న స్థానం ఎలాంటిది? సాధారణమైన స్థానమా? అంటే ప్రభువైన దేవుడు తాను రావాల్సిన స్థానమా? ఎవరైనా అంగీకరించేటువంటి స్థానమేనా అది? అందుకని ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తగ్గించుకొని వచ్చాడు అనేది తను కొంత వివరిస్తూ వచ్చినాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన
ఆయన అంటే యేసు ప్రభువారు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానముగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ స్థానంలో ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి స్థితి. అందుకని తిమోతికి పత్రిక రాస్తూ అన్నాడు, ఎవ్వరును సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడని రాయబడతా ఉంది. కాబట్టి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆరాధించేటువంటి మన ప్రభు ఉన్న స్థానం ఎలాంటిదంటే ఎవ్వరూ సమీపించలేనటువంటి స్థానం అది. అందుకని కోట్ల దేవుని దూతలు ఆరాధించడం కొరకు నియమించబడిన వారు కూడా సమీపానికి పోలేకపోతున్నారు. ఆ ప్రకాశమైన వెలుగును సమీపించలేక వారు ఏం చేస్తున్నారంట, 6 రెక్కలు ఇవ్వబడ్డాయి వాళ్ళకి. 2 రెక్కలతో కాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. మా ప్రభు ఎదుట మా పాదములు కనబడకూడదు అన్నట్లుగా వారు కాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. మరొక 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకుంటూ వచ్చినారు. ఎందుకు ముఖాన్ని కప్పుకున్నారు? కాబట్టి మా ప్రభు యొక్క వెలుగును మేము చూడలేకపోతున్నాం. అందుకని దేని వాక్యంలో అక్కడే అన్నాడు, అది ఎలాంటి భాగ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఉన్నటువంటి స్థానం ఎలాంటిదంటే విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం. అది ఎవ్వరు విడిచిపెట్టరు, ఎంత ప్రేమన్నా విడిచిపెట్టరు. ఓసారి నేను చెప్పినట్టున్నాను, 2 సేవకులు మాట్లాడుకుంటూ ఉండి ఏమని మాట్లాడుకున్నారంటే, మనము ఇంతగా సువార్త చేస్తున్నాము, పరలోకం ఉందని దాని గురించి ఎంతో వివరిస్తున్నాము, అదే గనక పరలోకానికి పోయి వచ్చి చూసొచ్చి చెప్తే ఇంకెంత బాగుంటుంది అని అన్నాడంట ఒక సేవకుడు. ఇంకో సేవకుడు అన్నాడంట, నువ్వు పరలోకానికి పోయిన తర్వాత నువ్వు మళ్ళీ రాలేవు అన్నాడంట. ఏం రాలేవంటే, ఆ పరలోకం వదిలిపెట్టి ఏం కావచ్చు చెప్పండి, రాబుద్ధి కాదు. కాబట్టి ఎంత చెప్పినా కూడా వెళ్ళలేం. ఆ భాగ్యం అలాంటిది. కానీ పరలోకం అలాంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానున్న స్థానం అలాంటిది. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యం అది. అయినా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు ఆయన. నీ కొరకై నా కొరకై దానిని ఆయన విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. కానీ దేవుని వాక్యంలో ప్రభు యొక్క ప్రేమ మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుంది? మన కొరకు శిలువలో మరణించడంతో కాదు, పరలోకంలో తన స్థానంను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడటమే మన ఎడల ఎంత ప్రేమ ప్రభు కలిగి ఉన్నాడు అనేటువంటిది, శాపగ్రస్తులైన మనలను, పాపులైన మనలను, అన్యజనులైన మనలను ఎంతగా ప్రేమించాడనేటువంటిది మనకు అక్కడ గ్రాహ్యమవుతుంది. దేవుని వాక్యంలో అక్కడ నుండి ప్రభు ఎక్కడికి వచ్చినాడు? 7వ వచనం, ఫిలిప్పీ 2:7, మనుషుల పోలికగా పుట్టినాడు. కానీ మనుషుల పోలిక అంటే ఏంటి? రక్తమాంసంతో జన్మించినాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? పాప శరీరాకారము అని అన్నాడు. మనుషులకు ఆకారం ఏంటి ఏం శరీరం ఇది? పాప శరీరం, పాపమునకు లోనైన శరీరం, పాపమునకు ఆకర్షితమైనటువంటి శరీరం. కాబట్టి పాప శరీరాకారం. అందుకని దేని వాక్యంలో ఇంకో మాట కూడా రాయబడింది, ఈ లోకం అనేటువంటిది శరీరమేమో పాప శరీరం, ఈ పాప శరీరంతో నివసించే లోకం ఎలాంటిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38వ వచనం. హెబ్రీ 11:38. ఒక 11:38, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహలలోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి, కాబట్టి ఎవరైతే పైన జాబితాలో చెప్పబడతా వచ్చినారో, ప్రభు కొరకే క్రయం చెల్లిస్తూ వచ్చిన దేవుని ప్రజల విషయం చెబుతూ, అట్టి వారికి లోకం ఏంటని చెప్పండి, నివసించడానికి యోగ్యమైంది కాదు. ఒక ప్రభు బిడ్డకే నివసించడానికి యోగ్యమైంది కాదు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఈ శరీరంలో ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతానని ఈ శరీరంలో ఏం చేస్తున్నాడంట? మూలుగుతూ ఉన్నామన్నాడు. కానీ ఎందుకంటే ఈ శరీరంలో ఉండి స్వేచ్ఛగా ప్రభుని సేవించలేకపోతున్నాం. ఈ శరీరం ఎంతో ఆటంకరంగా ఉంటుంది. స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించలేకపోతున్నాం, ప్రభుని ఘనపరచలేకపోతున్నాం. కాబట్టి ఈ శరీరం బట్టి కాబట్టి తగ్గించుకోవడానికి ఈ శరీరం అంగీకరించట్లేదు. ప్రభుని మహిమపరచలేకపోతున్నాం, ప్రభు ముందు పెట్టలేకపోతున్నాం. అందుకని ఒక విశ్వాసిగా పౌలు ఏమన్నాడంటే, ఎప్పుడెప్పుడు దీంట్లో నేను బయటపడాలని మూలుగుతున్న శరీరం దేని వారికి తలంపోయిందంటే, ప్రభు ఆ స్థానాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఏ స్థానంలోనికి వచ్చినాడు? పాప శరీర ఆకారంలోనికి ఆయన వచ్చినాడు. తర్వాత 3వదిగా మనం చూస్తే అదే 7వ వచనంలో ఫిలిప్పీ 2:7, మనుషుల పోలికగా పుట్టి, కాబట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కానీ దాసుడు ఎంత నీచంగా ఎంచబడతాడు, ఎంత హీనంగా ఎంచబడతాడు. ఒక దాసుడు అంటే అర్థమేంటంటే ఒక బానిస. అంటే డబ్బులు పెట్టి మనుషులను కొనుక్కునేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి దినాలలో బానిసలు ఎంతో హీనంగా చూస్తారు. వారికి ఎలాంటి రైట్స్ ఉండవు.
కానీ వాడు జీవితకాలం అంతా కూడా దాసుడిగా ఉండాల్సిందే, బానిసగా ఉండాల్సిందే. ఆ తర్వాత బానిసకి విడుదల అనేది ఉండదు. ఉంటే యజమాని దగ్గర ఉండాలా, లేదంటే వీని దగ్గర ఇంకెవడు కొనుక్కుంటాడో వాని దగ్గర మరి దాసత్వం చేయాల్సిందే. దీని అంటే తలంపు ఏంటంటే యజమానులు అనేటువంటి వారు ఆ దినాలలో దాసునిలా ఎంత నీచంగా వ్యవహరిస్తారు, ఏ మాత్రం గౌరవం ఉండదు. కాబట్టి అరే ఒరేనా కూడా ఉండదు, ఎంతో నీచంగా వారి విషయంలో వ్యవహరిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎలాంటి స్వరూపం ధరించుకున్నాడు? ఆయన దాసుని స్వరూపం. ఆయన చూసినప్పుడు దాసుని వాళ్ళే కనబడ్డాడు. తృణీకరించబడవలసిన వాడిలే, దూషించబడవలసిన వాడిగా, కాబట్టి హింసించబడవలసిన వాడిగా ప్రభు కనబడుతూ వచ్చినాడు. అరే దీనిని ధరిస్తే కాబట్టి నేను ఒక దాసుని అనుకొని నా విషయంలో వ్యవహరిస్తారే, ఇంత నీచంగా వ్యవహరిస్తారే అని ప్రభు అనుకోలేదు. అలా వ్యవహరించబడటానికి ఇష్టపడే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు? దాసుని యొక్క స్వరూపాన్ని ధరించినాడు. చివరిగా తను ఏమని చెప్తూ వచ్చినాడంటే 8వ వచనం, 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, కాబట్టి ఎంతవరకు విధేయ చూపించినాడు? మరణము పొందడానికి విధేయ చూపించినాడు. ఎలాంటి మరణం పొందడానికి విధేయ చూపించినాడు? శాపగ్రస్తమైన మరణం పొందడానికి విధేయ చూపించినాడు. శిలువ మరణం క్రూరమైనటువంటి మరణం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన మరణము లాంటి మరణం చరిత్రలో అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవ్వరు కూడా పొందలేదు. అలాంటి మరణము యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు పొందడం కొరకై తగ్గించుకున్నాడు. నేను వాక్యంలో మరి జ్ఞాపం చేయబడతా ఉంది. అందుకనే మన ప్రభు యొక్క ప్రేమ ఎంత అపారమైనటువంటిది. ఏ పాపము లేని ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయబడినాడు? ఆయన పాపముగా చేయబడినాడు. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడిరమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి శాపగ్రస్తమైనటువంటి మరణమును ప్రభు నీ కొరకు నాకు, కాబట్టి ఆయన శాపంగా ఎంచబడ్డాడు. అంటే శపించబడ్డవాడిగా తండ్రి చేత ఎంచబడ్డాడు. ఆయన పాపిగా మరి ఎంచబడినటువంటి వాడిగా ప్రభుని మనం చూస్తాం. ఎందుకని ఇక్కడ రాయబడింది గలతీ రాసిన పత్రికలో శాపగ్రస్తుడు అనే దగ్గర క్రీస్తు 13-14 మధ్యలో క్రీస్తు మన కోసము శాపమై, కింద ఏముంది 3 భాషలో శాపగ్రాహి అయి, అంటే శాపమును తీసుకున్నవాడు, శాపమును గ్రహించినవాడు. అంటే దేని వాక్యంలో తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎలాగ ఎంచినాడు? ఒక పాపిగా ఎంచినాడు. శపించబడిన వాళ్ళ ఎంచినాడు. ఎట్లా ఎంచగలిగినాడు? ఎట్లా సాధ్యమైంది? ఆయనలో ఏ పాపం లేదు కదా. కాబట్టి అంటే అర్థం ఏంటి? తండ్రిని దేవుడు మనందరి పాపములు ఆయన మీద మోపినాడు. ఆయన మీద మోపిన క్షణములో ఆయన తండ్రికి ఎలా కనబడినాడు? పాపిగా కనబడ్డాడు, శాపగ్రస్తుడిగా కనబడినాడు. అందుకని మనల్ని శిక్షించడం కొరకై మనందరి పాపములు ఆయన మీద మోపి ఏం చేసినాడు? ఆ పాపమునకు శిక్ష విధించినాడు. అందుకని ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడైతే మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయో కాబట్టి ఆయన తండ్రి దృష్టికి పాపిగా కనబడ్డాడో వెంటనే తన ప్రియకుమారుడైన యేసు ప్రభువు యొక్క చేతిని తండ్రిని దేవుడు ఏం చేసినాడు? విడిచిపెట్టేసినాడు. ఎందుకు? పాపిగా కనబడినాడు, తన కుమారుడిగా కనిపించలే. కానీ ఏమంటారంటే పాపమును దేవుడు చూసి సహించలేడు, పాపం విషయంలో రాజీపడలేడు. కానీ ఎప్పుడైతే మన పాపలు ఆయన మోపబడ్డాయో ఆయన చెయ్యి విడిచిపెట్టబడింది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసిన రాయబడి ఉంటుంది. ఎంతో బాధతో, అంటే దానికి ముందు జరిగిన ప్రక్రియలన్నీ కూడా యేసుప్రభువు వారు సిలువ వేయబడినటువంటి వేదనకరమైన బాధలంతా కూడా
సహించగలిగినాడంటే దేన్ని బట్టి సహించినాడు? ఒకటి, మన మీద ఉన్న ప్రేమను బట్టి సహించినాడు. రెండవది, తండ్రి తన తోడై ఉంటాం వచ్చినాడు. అయితే తను పొందిన బాధ అంతటి కంటే మించిన బాధ యేసుప్రభువారు ఎప్పుడు భరించినాడంటే తండ్రి తన చేయి విడిచిపెట్టినప్పుడు భరించినాడు. ఆ బాధ భరించలేకపోయినాడు, బిగ్గరగా కేక వేసినాడు. వెంటనే కాడే చిమ్మ చీకటి కలుగుతూ వచ్చింది. కానీ సూర్యుడు మరుగైపోయినాడు. కారణం ఏంటంటే ఆ శ్రమ, బాధ సృష్టి చూడలేకపోయింది. తర్వాత యేసుప్రభువారు పొందిన వేదన అన్నిటికంటే మించిన వేదన, ఏ మనుషుడు చూడజాలని వేదన ఆ చిన్న చీకటిలో యేసుప్రభువారు భరించినాడు. అంతవరకు చూసిన వేదన ఒక భాగం, దానికంటే అనేక రెట్లు వేదన చీకటిలో, ఆ చిమ్మ చీకటిలో యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు భరించినాడు. ప్రభు స్తోత్రములు. కానీ పాపులం, అన్ని జనులం, దేవుడు లేని వారం, శాపగ్రస్తులం, నిన్ను నన్ను మన ప్రభు ఎంతగా ప్రేమించినాడు. దాన్ని బట్టి మన హృదయపూర్వకంగా మన ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. నేను వాక్యంలో ఒకటి రెండు మాటలే ప్రభు తన కృపచేత రక్షించి ఏంగా చేసినాడు. మొట్టమొదటిగా దేని వాక్యంలో గలతీ 3లో రాయబడింది కదా, చదివిన భాగంలోనే, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు. క్షమించండి, 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని నీతిమంతుడిని తీర్చబడడం సంగతి స్పష్టమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. తర్వాత 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చును. ప్రభు స్తోత్రములు. కాబట్టి ఆయన మన కొరకు శాపగ్రాహిగా చేయబడడం ద్వారా మనం ఏంగా చేయబడినాం చెప్పండి? నీతిమంతులుగా చేయబడిన వారిగా ఉన్నాం. తర్వాత దీని వాక్యంలో కానీ మన రెండవదిగా ఇదే 8వ వచనంలో రాయబడింది, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు. అంటే రెండవదిగా నీతిమంతులు మాత్రం కాదు, మనం ఏం చేయబడిన వారం చెప్పండి? ఆశీర్వదించబడినటువంటి వారం. కాబట్టి అందుకని దేని వాక్యంలో ప్రభు ఏమి కూడా మన కొరకు ఉంచుకోకుండా సమస్తమును కూడా మనకు అనుగ్రహించినాడు. ఎఫెసీ 1:3, ఎఫెసీ 1:3 వచనం, గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేస్తున్నాడు. ఏం బ్యాలెన్స్ లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? లోక సంబంధమైన వాటి విషయమైన ప్రస్తావన లేదు ఇక్కడ. ఏది కూడా బ్యాలెన్స్ లేదు. ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసినాడు, ఆశీర్వదించబడిన వారిగా చేసినాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి రెండవదిగా మనం ఆశీర్వదించబడిన వారిగా చేసినాడు. ఇదే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు. కాబట్టి మూడవదిగా మనం ఏంగా చేస్తున్నారు చెప్పండి? దేవుని పిల్లలుగా చేసి తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారము అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన పిల్లలుగా చేసినాడు. ప్రభు స్తోత్రములు. ఒకప్పుడు ఎలాంటి శాపగ్రస్తులం, ప్రభు ఎందుకు మనల్ని విమోచించినాడు? రక్షించింది ఎందుకుని? ఆయన నీతిమంతులుగా చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందిన వారమై దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడం కొరకై మనము కనికరించబడిన వారికి ఉంటున్నాం. ఆయన పిల్లలతో మనల్ని చేర్చినాడు. ఒకప్పుడు మన స్థానం ఏంటి చెప్పండి? వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజల్లోనే యాజకులు, లేవీలు కానివారు, వాళ్ళ మధ్య అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి లేవీలు కానిటువంటి వారు ఎవరు కూడా దేవుని మందిర సంబంధమైన ఏ విధమైన పరిచర్య కూడా వారు చేయడానికి అనుమతించబడలేదు. అయితే అన్ని జిల్లాలో మన విషయం ఏంటి? సున్నతి చేయబడిన వారి చేత ఎలాగ ఎంచబడ్డాం మనం? సున్నతి చేయబడని వారు అని ఎంచబడ్డాం మనం. యూదులు మనతో ఏం చేయాలి చెప్పండి? సాంగత్యము చేయరు. వాస్తవానికి సమరయులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అచ్చం పూర్తిగా ప్యూర్గా అన్ని జనులు కాదు, అట్లని చెప్పి పూర్తిగా యూదులు కాదు. అంటే యూదులు అయిన వారు, యూదులు కాని వారికి కలిగినటువంటి సంతానము సమరయులుగా ఎంచబడ్డారు. అయితే వారు ఎవరిని ఆరాధిస్తారు? యెహోవా దేవుడిని ఆరాధిస్తారు. ఏది అన్ని దేవతలను ఆరాధించరు. కానీ వారిని యూదులు రానివ్వరు. ఎందుకు రానిరంటే మీరు ప్యూర్గా యూదులు కాదు కాబట్టి, మీరు అన్ని జనులతో మూలంగా జన్మించిన వారు కాబట్టి మీరు సమరయులు, మీరు మా రావడానికి లేదు అని అన్నారు. అట్లని చెప్పి మీరు రానిచ్చకపోతే మాకు ఆ దేవుడు ఎందుకు అనుకోలే వాళ్ళు. వారు ఎవరిని ఆరాధించినారు? యెహోవా దేవుడిని ఆరాధించినారు. అందుకని వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఇంకో మందిరం కట్టుకున్నారు. యెహోవా దేవుని ఆరాధించడానికి ఒక మందిరం కట్టుకున్నారు. యూదులు రానిరు కాబట్టి. ప్రభువు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నాడు? మీరు అక్కడ ఆరాధన చేస్తారు, మేము ఇక్కడ నువ్వు చూస్తుంటే యూదుడుగా ఉన్నావే,
యూదులు సమరయులతో సాంగత్యం చేరు కదా అని చెప్తూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, కొన్ని విషయంలో అన్ని జనులైన వారిను ముట్టుట అయినను యూదునికి ఏం కాదు ఎంచినాడంట. చూడండి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను ఆ యూదునికి ధర్మం కాదు. అదేను వాక్యంలో యోసేపు కాలం ఏం చూస్తాము, హెబ్రీలు ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి ఏం చేయరని రాయబడింది, భోజనము చేయరని రాయబడింది. అందుకని వారికి వేరుగా తలంపు ఏంటంటే మనం అన్ని జిల్లాం. అలాంటి మనలను ప్రభు ఏం చేసినాడు. ఇప్పుడు ఇస్రాయేల్లోనే లేవిని కాని వారి దగ్గర నుంచి, లేదంటే సున్నతి పొందినవారు అనేటువంటిది అంతటిని శిలువలో ప్రభు తొలగించి వేసి దేవుని ప్రజలందరితో మనల్ని ఏం చేసినా చెప్పండి, ఐక్యపరిచినాడు. ఇప్పుడు అందరి విషయమే ఏమని వాడబడుతుంది, మనం అందరం ఎవరని చెప్పండి, దేవుని పిల్లలము. కాబట్టి అందుకే దేని వాక్యలో ఇవన్నీ మనం పరిచయమని వచ్చినారు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాం. కానీ దేని ప్రభు ఎట్లా చేసినాడు, ఒకప్పుడు వారు వేరు మనం వేరు. అది ఇప్పుడు ఏం చేసినాడు, మధ్యపు గోడని ఏం చేశాడు ఆయన చేసి ఏం చేసినాడు, ఏమన్నాడు అక్కడ, ఏకపట్నస్తులు ఏం చేశాడు చెప్పండి. ఏకపట్నస్తులు అంటే అర్థం ఏంటి, ఒక ఊరిలో చేసినాడు. వాళ్ళు ఇశ్రాయేలీలైనా ఎవరైనా ప్రభు నెరిగిన వారం అందరం కూడా ఎవరని చెప్పండి, ఒకే ఊరోళ్ళం. మన ఎక్కడైనా దేశాన్ని పోయినాం అనుకోండి, అక్కడ మన ఊరోళ్ళు కనబడినారు అనుకోండి, వైపు ముందు వాళ్ళు ఎవరైనా సరే కాక, అంటే వాళ్ళు ఏ కులానికి చెందినవారైనా మన ఊరోళ్ళు కనబడంగానే మన ముఖం ఏమైపోద్ది, వెలిగిపోద్ది. అరే నువ్వు ఇక్కడున్నావేంటి అని అనుకుంటారు అనమాట. సంతోషం అది మన ఊరోడు అని. తర్వాత ఇంకా ఏం రాయబడుతుంది, దేవుని ఇంటి వారిగా చేశాను రాయబడింది. అంటే ఒకే ఇల్లు, ఒకే ఇల్లు, ఒకే తండ్రి, ఒకే తల్లి, కాబట్టి ఒకే సంతానము. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ప్రభు స్తోత్రములు. కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులు చేయడం మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ మనకు అనుగ్రహించడం మాత్రమే కాదు, మూడవదిగా మనల్ని ఆయన పిల్లలుగా చేసినాడు. ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ తర్వాత వచనం, అంటే 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కానీ ప్రభు స్తోత్రములు, ఎవరిని ధరించుకున్నామంట, కాబట్టి మనం శాపగ్రస్తులం. అయితే మనలను ఆయన ధరించుకొని ఆయన శాపగ్రాహి అవుతుని బట్టి ఇప్పుడు మనకేం ఆధిక్యత ఇచ్చినాడు, ఆయనను మనం ధరించుకునే ఆధిక్యత ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి, ధరించుకోవడం అంటే ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు వస్త్రాలే కనబడతాయి, వ్యక్తి కంటే కూడా వస్త్రాలు కనబడతాయి. అంటే దిగంబరతో మరుగు చేసేది వస్త్రాలు, చూడంగానే కనబడేదే వస్త్రాలు. అంటే అర్థం ఏంటి, లోకానికి ప్రభుని వెల్లడి చేసేవారిగా చేసినాడు, ప్రభు పిల్లలుగా లోకం చేత ఎంచబడేవారిగా చేశాడు, ప్రభుని గురించి లోకానికి చూపించేవారిగా ప్రభు మనల్ని చేస్తాడు. తల హృదయాలు ఉంచుకున్న వారమై ప్రభుని మనం ఆరాధిద్దాం. ఒకప్పుడు మనం శాపగ్రస్తులం, పాపం చేత బంధించబడిన వారం, అన్యజనులైనటువంటి దేవుని ఎరగని వారం. అలాంటి మనలను కనుక ప్రభు మన శాపమును ఆయన శిలువలో భరించి మనల్ని ఎలా చేసినాడు, ఆయన నీతిమంతులుగా చేసినాడు. తర్వాత దేని వాక్యంలో ఆశీర్వదించబడిన వారిగా చేసినాడు. అది మాత్రమే కాకుండా అక్కడ ఆయన పిల్లలుగా చేసినాడు. రెండవదిగా ఆయనను లోకానికి చూపించేవారిగా, ఆయన పేరుని బట్టి పిలువబడేవారిగా ప్రభు మనలను చేసిన వాడుగా ఉన్నారు. కానీ ప్రభు ప్రేమను తలపోసుకొని మన ప్రభుని హృదయమారా ఆరాధించి ఘనపరుస్తాం. దానికంటే ముందు ఒక పాట పాడుకుందాం.